హాయ్ అండి, నమస్తే. దిస్ ఈజ్ లత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా స్మార్ట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో తమ్నైల్లో చూసే ఉంటారు, టెట్ ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళైనా, లేదా టెట్ జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళైనా, లేదా మనకు చాలా తక్కువ టైం ఉంది, మరి ఆ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకైనా నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేయడానికైతే ఈ వీడియో చేయడం జరిగింది. మరి ఆ టిప్స్ అన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎండింగ్ వరకు చూడండి. మొదటైతే ఫస్ట్ టిప్ వచ్చేసి, మీరు ఇప్పటి వరకు అంతా చదివే ఉంటారు. మరి రివిజన్ చేసుకునే టైంలో ముందు అంటే టెట్ స్టార్టింగ్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఏవైతే టెట్ పేపర్స్ ఉన్నాయో, అంటే మీరు ఎస్జిటి వాళ్ళైతే ఓన్లీ ఎస్జిటినే కాదు, ఎస్ఏలో కూడా సైకాలజీ ఉంటుంది. సో ఎస్ఏ లేదా తెలుగు పండిట్స్ లేదా ఇంగ్లీష్, ఇలా ఏ బ్యాచ్కి సంబంధించినవైనా సరే వాటికి సంబంధించిన టెట్ పేపర్లు మీరు ఒకసారి రివిజన్ చేయండి. దాని ద్వారా ఏంటి అనేది ఎంత మనకు అర్థమవుతుంది. దాని ద్వారా ఏంటంటే మనకి ఎక్కడ క్వశ్చన్స్ ఎక్కువ, ఏ టాపిక్లో ఎక్కువ వస్తున్నాయి, ఎలా చదవాలి అనేది ఒకసారి అర్థమవుతుంది. సో ఏ టాపిక్లో ఎక్కువ వస్తున్నాయి అనే విషయాన్ని మనం గుర్తించి త్వరగా ఆ టాపిక్ను మనం రివిజన్ చేయడానికైతే వీలవుతుంది. అలాగే మీరు టెట్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ టెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు, ఏదైనా సరే ఏ ఎగ్జామ్ అయినా రాసేటప్పుడు ఫస్ట్ కూల్గా ఉండాలి. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ కానీ లేదా ఇతరులు కానీ ఏదైనా డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆ టాపిక్ అయ్యో నేను ఇది నేర్చుకోలేదే, అయ్యో ఇది నాకు రాదే అనే ఆలోచన లేకుండా అసలు ఎవరి దగ్గర ఎవరితోనూ ఆ ఎగ్జామ్ గురించి డిస్కషన్ చేయకండి. వెళ్ళిన తర్వాత పీస్ఫుల్గా ఉండండి. నాకు అన్నీ వచ్చు అనే ధోరణిలో మీరు ఉండండి. అలా ఉండడం వల్ల ఏంటంటే మీరు టెన్షన్ అనేది ఫీల్ అవ్వరు అనమాట. తర్వాత ఎగ్జామ్ సెంటర్లకు వెళ్ళిన తర్వాత మీరు క్వశ్చన్ పేపర్ అయితే చూస్తారు కదా, చూసినప్పుడు మీరు ఫస్ట్ మీకు ఏ క్వశ్చన్స్ అయితే బాగా తెలుసు నాకు ఇవి అనేవి మీరు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏంటంటే మీకు టైం అనేది సేవ్ అవుతుంది. ఫస్ట్ తెలిసిన వాటికి అన్నిటికీ పెట్టారనుకోండి, ఫస్ట్ అంతా మొత్తం ఎగ్జామ్ పేపర్ అంతా చూడండి, తెలిసిన వాటికి అంతా ఆన్సర్ చేస్తూ వెళ్ళిపోండి. తర్వాత మళ్ళీ ఒక పేపర్ అంతా రివిజన్ చేసేటప్పుడు మీకు ఏవేవి అయితే రావో, అంటే ఇవి కొంచెం డౌట్ ఉన్నవైనా సరే ఆన్సర్ పెట్టండి. తర్వాత కాకపోతే అక్కడ మీకు చెప్తారనమాట, అంటే కరెక్ట్ ఆన్సర్ అయితే ఈ కలర్లో పెట్టండి, లేదా రాంగ్ ఆన్సర్ అయితే మీకు డౌట్ ఉంటే ఈ కలర్లో ఫిల్ చేయండి అనేసి ఉంటుంది. మీకు డౌట్ ఉన్నవి ఆ కలర్లో ఫిల్ చేయండి. అప్పుడు ఏంటంటే మనం త్వరగా గెస్ చేయగలుగుతాం అన్నమాట. ఇవి మనకు డౌట్ ఉన్నట్లు పెట్టినాం కదా, సో ఇది మళ్ళీ ఒకసారి చూద్దాము అనేసి అదనమాట. తర్వాత మూడోది వచ్చేసి, మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తెలియని ఆన్సర్లు ఉంటాయి కదా, ఆ తెలియని ఆన్సర్లకు ఏం చేస్తారంటే అసలు నాకు ఇంక ఇవి తెలియవు, నేను ఎప్పుడు చూడలేదు, లేదా నేను చదివిన వాటిలో ఈ టాపిక్ లేదు అని అనుకున్నప్పుడు ఆ టాపిక్లో ఎక్కువగా అంటే వరుసగా ఒక 4 రావనుకోండి మీకు, అప్పుడు ఏం చేస్తారంటే ఒకటే ఆప్షన్ పెట్టండి. అంటే ఒకటో దానికి, రెండో దానికి, మూడో దానికి, 4 క్వశ్చన్, ఈ 4 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ తెలియదు. అప్పుడు ఏం చేస్తారంటే ఏ ఆప్షన్ లేదా బి ఆప్షన్, సి, మీకు ఏ ఆప్షన్ అయితే ఆప్షన్ 4కి ఒకటే పెట్టండి. దాని ద్వారా ఏంటంటే ఆ 4ట్లో ఒకటి కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దాని ద్వారా ఏంటంటే మీకు అసలు మార్క్ రాకపోవడం కన్నా ఒక్క మార్క్ రావడం కూడా ఇంపార్టెంటే కదా, ఒక్క మార్క్ కూడా మనకు క్వాలిఫైకి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. సో అలా చేయండి. అలాగే మెయిన్ వచ్చేసి మీకు చాలా తక్కువ టైం ఉందండి. ఈ టైంలో మాత్రం క్వశ్చన్ పేపర్స్ మీరు మరీ టాపిక్ అంతా చదవడము లేదా సిలబస్ అంతా అవగొట్టాలి అనే టెన్షన్లో ఉండడం కాకుండా ముందు ఏ టెట్ పేపర్స్ ఉంటాయో ఆ టెట్ పేపర్లు కంప్లీట్ చేయండి. అప్పుడు మీకు చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ఇవండి నాకు తెలిసిన టిప్స్, మీతో షేర్ చేయాలనిపించి ఈ వీడియో చేయడం అయితే జరిగింది. రేపటి నుంచి అయితే టెట్ హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. మీరు టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఏ సెంటర్ పడింది, ఎక్కడ, ఎలాగా ఒక గంట ముందే ఆ ఎగ్జామ్ హాల్కి అనేది చేరుకోండి. దాని ద్వారా మీరు టెన్షన్ ఫ్రీ అనేది అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? నేను చెప్పిన టిప్స్కి కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎగ్జామ్ అందరూ చాలా బాగా రాయాలని కోరుకుంటున్నారు. మీరు చదివిన చదువుకు మీరు ప్రిపేర్ అయిన విధానంకి అన్నీ మంచిగా పెట్టాలని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.